గుర్తిస్తాడు. మొట్టమొదటి చెప్పండి ఏంటి? ప్రేమ కలిగి ఉంటాడు. రెండవది ఏంటో తెలుసా? వాడి పాపాన్ని వాడు గుర్తిస్తాడు, ఎదుటోళ్ళ పాపాలు కాదు. కానీ చర్చిలో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు పక్కోళ్ళ పాపాలే గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు నేను గట్టిగా వాక్యం చెప్పాను అనుకోండి, మీ పాస్టర్ గారు వాక్యం చెప్పాడు అనుకోండి, ఖండితంగా చెప్పాడు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే, అది అట్లా చెప్పండి పాస్టర్ గారు, ఇదిగో మా పక్కింటిది అస్సలు బుద్ధిగా నీతి లేదు, పోడలేదు, బాగా గుచ్చుకుంటుందండి ఆవిడకే, చెప్పండి, భలే గుచ్చుకుంది అంట. మరి నీకెందుకు గుచ్చుకోవాలా? నువ్వేం అంత నిఖార్సుగా నీతిగా దేవుని కొరకే ఇప్పటికిప్పుడు యేసయ్య శిష్యురాల్లాగా మారిపోయావా? లేదుగా, నీలో కూడా లోపాలు ఉన్నాయిగా. ఎప్పుడు నీకు గుచ్చుకోకుండా పక్కోళ్ళకి ఎందుకు గుచ్చుకుంటున్నాయి అంటే, అది నాకు కాదు, పక్కోళ్ళకే. నీ దగ్గరకు వస్తే ఏం చేస్తావు? డైవర్ట్ చేస్తావు, వాళ్ళకే, నాకు కాదు వాళ్ళకే అంటావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ పాపాన్ని నువ్వు గుర్తించడం దేవుని రాజ్యంలో ఉన్న భక్తుల యొక్క స్వభావం. మన పాపములను మనం ఒప్పుకోవడం బైబిల్ చెప్తున్న మాట. ఒక్కసారి మీరు బైబిల్ని చదవగలిగితే మిత్రులారా, చూడండి బైబిల్ ఏం చెప్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి నిన్ను ఒప్పుకొని చేస్తాడు. నీ పాపాన్ని గుర్తింపజేస్తాడు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు వల్ల నువ్వు దేవుని రాజ్యంలో ఉంటావు. నువ్వు ఒకవేళ దేవుని రాజ్యంలో ఉంటే పరలోకానికి వెళ్తావు, లేదు మతంలో ఉంటే నరకానికి వెళ్తావు. దేవుని రాజ్యానికి మతానికి ఉన్న తేడా ఏంటంటే, నీ పాపాన్ని ఒప్పుకుంటావు. ఎప్పుడైనా ఒప్పుకున్నావు నీ బతుకులో? ఎప్పుడైనా ఎదుటోళ్ళు ఒకవేళ హెచ్చరిస్తే తట్టుకోలేనంత ఆవేదనతో, కోపంతో, ఉద్వేగంతో వాళ్ళ మీద కక్షను పెంచుకుంటావే. దైవజనుడు చెప్పినా అది భరించలేనంత మూర్ఖురాలిగా తయారైపోతావే. నాలో తప్పే లేదన్నంత గర్వానికి వెళ్ళిపోతావే. నువ్వు మతంలో ఉన్నావా, రాజ్యంలో ఉన్నావా? ఇలా నువ్వు మతంలో బతుకుతూ ప్రభు వస్తే వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? నీ తప్పు నువ్వు గుర్తించాలి ప్రియతల్లులారా. నేను పెద్ద మర్మాలు చెప్పట్లే, పెద్ద సబ్జెక్టులు తెచ్చేయని చెప్పట్లే. నీకు ఒక్కటే, నువ్వు పరలోకం పోతావా నరకం పోతావా అని తేల్చేస్తున్నా. నేను నువ్వు మనందరం ఏంట్రా అంటే, ప్రేమ ఉంటే పోవు, నీ తప్పు నువ్వు గుర్తిస్తే పోవు. ఇంకోటి ఏంటో తెలుసా? చదవండి ఇంకొక మాట. కాదమ్మా, ఇంకో మాట ఇది. నీ తప్పు నువ్వు గుర్తించడమే కాదు, ఒకవేళ నీ ఎడల తప్పు చేస్తే కూడా నువ్వు క్షమించాలా. నీలో నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే మొదట ప్రేమిస్తావు, 2 నీ తప్పును నువ్వు గుర్తిస్తావు, 3 క్షమిస్తావు. ఏంటి చెప్పండి అమ్మా ఏంటి చెప్పండి? క్షమిస్తావు. మీకు తెలుసు మత్తయి సువార్తలో మన పాపాల్ని దేవుడు క్షమించాలంటే నువ్వేం చేయాలి? నువ్వు క్షమించడం నేర్చుకోవాలి. అమ్మా అర్థమవుతుందా? క్షమించే మనస్తత్వం నీకుందా? కొంతమంది ఏం చేస్తుంటారంటే, వారి దృష్టిలో ఎవరైనా పొరపాటు చేస్తే ఇక వాళ్ళని క్షమించే మనస్తత్వానికి వాళ్ళకి రారు. కబుర్లు చెప్తారు, పైకి పళ్ళి కిలిచి నవ్వుతుంటారు. ఎదురు కనపడ్డప్పుడేమో వందనాలు అంటారు. వందనాలు అక్క వందనాలు అని మూతి ఇడుచుకొని చక్కగా పలకరిస్తారు. అమ్మ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ కనపడ్డా కడుపులో విషాన్ని కక్కుతుంటారు. వాళ్ళు ఎక్కడ అవకాశం దొరికితే వాళ్ళని అబాసు పాలు చేసే ప్రయత్నం చేస్తారు. ఇరుగు పొరుగుల కింద సాధ్యమైనంత చెడు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎదురు కనపడ్డప్పుడు కౌగిలించుకుంటారు, పక్కకి వెళ్ళాక పతనం చేయాలని సమాధులకు గోతులు తీస్తుంటారు. ఇది ప్రేమ? పళ్ళికిలిచి పలకరించడం ప్రేమ కాదు. పళ్ళికిలిచి పలకరించడం క్షమించడం కాదు. బైబిల్ చెప్తున్న మాట, నువ్వు క్షమించబడాలంటే ఏం చేయాలంటమ్మా? నువ్వు క్షమించాలా. అదే సూత్రం. నువ్వు దేవుని రాజ్యంలో లేవు, మతంలో ఉన్నావంటే క్షమించొద్దు. ఎందుకంటే నువ్వు పరలోకం పోవు, అవసరం లేదు. యేసయ్య రాబోతున్నాడు, వచ్చినా నీ గురించి పెద్దగా పట్టించుకోడు, నువ్వు ఆయన పట్టించుకోలేదు. కాబట్టి ఒకవేళ పరలోకం పోవాలంటే నువ్వు క్షమించాలా. అమ్మ అర్థమవుతుందా? ఇంతకీ ఇంతసేపు గంటలు ప్రసంగిస్తున్నావు కానండి, అసలు మాకు పరలోకం పోవాలని ఉంటేగా నువ్వు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పడానికి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఇక్కడ ఉంటే చెప్పండి, తొందరగా ముగిస్తా. స్వయంతల గారే దాకా వాక్యం చెప్పడం ఎందుకు మాకు? అసలు నీకు ఆ ఉద్దేశమే లేకపోతే అసలు సమస్య లేదు కదా. రోగం లేనోడికి మందు వద్దు కదండి అమ్మా. ఇప్పుడు నాకు పరలోకం పోదాలని ఉంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఒకవేళ చేతులు ఉంటే ఎత్తండిలే. ఇంటికాడ అన్నం వండుతా, కూరలు వండుతా, ఆ తపాలలో పెట్టి వస్తే నేనేం చేయలేం. కానీ అన్నమా అమ్మ చెప్పండి, పరలోకం పోదాం ఉంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చాలా సంతోషం. కొన్ని సంవత్సరాల క్రితం మా ఇంటి ఎదురు కూర్చున్న ఒక ఆవిడ సంఖ్యలో బైబిల్ పెట్టుకొని కుంటుకుంటా చర్చికి పోతుంది. ఆమెను పిలిచి అడిగా, నాయనమ్మ
పరలోకం పోతావా నువ్వు అన్నా. అంటే ఏమంటుంది, పరలోకమా అది ఎక్కడుంది? 40 ఏళ్ళ సీనియర్ అండి, 40 ఏళ్ళ సీనియరు. పాట ఎట్టబడితే తెలుసా అండి, దేవుని ప్రేమ ఇదిగో జనులార. ఇక ఆ పాటకు అంతం ఉండదు, పొంతం ఉండదు. మొదలు పెట్టేసరికి అయిపోయేలోపు ఒక సగం నిద్రపోతారు జనం అంతా. అమ్మా అంత సీనియర్ అనమాట. అంత సీనియర్ ఏమంటుంది తెలుసా అండి, పరలోకమా అది ఎక్కడుంది? ఏం తిక్కలన్నా, చచ్చిపోతే పరలోకం పోవారు ఈ ప్రభుని నమ్ముకున్నందుకు. అంటే పోవయ్యో, పరలోకం నరకం అంటారు, ఎవరు చూసి వచ్చారు? ఎవరు అనాలి ఈ మాట? ప్రార్థనకు పోనోడు అనాలి. కానీ ప్రార్థనకు పోతున్నావిడ అంటుందంటే ఆ పాస్టర్ గారు ఎటువైపు ఆవిడ నడిపారో, ఏం బోధ తగలబెట్టాడో, ఏమి నేర్పాడో ఆవిడికి ఆలోచించండి ఒకసారి. ఎన్ని సంఘాలు పరలోకపు స్పృహ లేకుండా, చస్తే ఒక లోకం ఉంటుందనే జ్ఞానం నేర్పకుండా, బ్రతుకున్న ఈ చిన్న జీవితం కోసం బోధలు చేసుకుంటా, నాకు ఈ వారం కానుక తగ్గింది, వచ్చే వారం మళ్ళీ పెంచుకోవాలంటే, ప్రభు నిన్ను దీవించడం లేదు, పేదరికంతో మగ్గుతున్నావు, నీ బతుకు ఎప్పుడు అప్పులు పాలవుతుందంటే, ప్రియులారా నీవు చెప్ప దశమ భాగములను ఇవ్వకుండుట వల్లనే. ఇదే బోధ. వాళ్ళకి పరలోకం ఏం గుర్తుంటుంది? ఇంట్లో అరే ఈరోజు తినడానికి లేవా, అమ్మో పాటర్ గారు చెప్పిండమ్మ దశమ భాగం ఇవ్వకపోవడం వల్లే శాపం వచ్చిందే, అన్నం కూడా లేకుండా పోయే శాపం వచ్చిందమ్మా. మీ పిల్లోడికి ఏదైనా యాక్సిడెంట్ అయిందా? మొన్న పాస్టర్ గారు చెప్పగా జగా చెప్పారే దశమ భాగం ఇవ్వటం లేదు, యాక్సిడెంట్ అవుతుందని. అయ్యో అయ్యింది, అప్పు చేసానా దశమ భాగం ఇద్దామమ్మా. ఇవే సిగ్గుందా కొంచెమైనా? మిమ్మల్ని ప్రభు వదిలిపెడతాడా? సైతాన్నన్న వదిలిపెడతాడు, కానీ ఇట్లాంటి వాళ్ళని వదిలిపెట్టాడండి.